క్రైస్తవులుగా మనం అనుదినము కూడా సువార్త పరిచర్యలో ఎంతగానో పాలు పొందుకుంటాం. అలానే ఒకసారి మా జీవితంలో సువార్త పరిచర్యలో దేవుడు చేసిన కార్యాన్ని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒకరోజు సువార్త కొరకు యవన బిడ్డలందరూ కూడా రెడీ అయి మందిరానికి వచ్చారు. వారిని తీసుకుపోవడానికి మా దగ్గర సరిపడ ధనము లేదు. దైవజనుడి జోబులో 150 రూపాయలు మాత్రమే ఉంది. కానీ వారి యొక్క ఆసక్తిని బట్టి సువార్తకు తీసుకువెళ్లాలని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం. మావయ్య గారు ఒక 150 రూపాయలు కానుకిచ్చారు. 300 రూపాయలు కూడా 2 ఆటోలకి డీజిల్కి ఇచ్చి అనకాపల్లి అవతల తగనంపుడు అనే గ్రామానికి సువార్తకి బయలుదేరండి, మీ వెనకాతను మేము వస్తామని చెప్పి ఆటోల్ని బయలుదేరించాం. ప్రభు సన్నిధిలో ప్రభా మేము ఎలాగ వాళ్ళకి ఆహారం పెట్టగలం, ఎంతో కష్టపడి సువార్త చేస్తారు కదా నీ బిడ్డలు అన్నప్పుడు నా చెవులకున్న కాడలు దేవుడు నాకు జ్ఞాపకం చేశారు. ఆ కాడలు వెలకడితే డబ్బులు వస్తాయి కదా అని చెప్పి మేము వెళ్ళినప్పుడు కేవలం 20 రూపాయలు మాత్రమే దానికి ధర కట్టారు. దైవజనుడు అయితే అనకాపల్లి వెళ్దాం, అక్కడ కూడా బంగారు షాపుల దగ్గర దీన్ని విలువ కడదామని చెప్పినప్పుడు మేము అక్కడికి వెళ్ళాం. అక్కడ చిన్న కంసాలి షాపులో ఒక పెద్ద ఆయనతో ఆ యొక్క కాడలను ధర కట్టించాం. ఆయన చాలా బాధతో అమ్మ ఏమీ అనుకోవద్దు, ఇది అసలు విలువ లేదు, దీనికి చాలా తక్కువ డబ్బులు వస్తున్నాయి, ఒకవేళ ఆ డబ్బులు మీకు చెప్తే మీరు బాధపడతారేమో అన్నారు. ఏంటి ఎంత వచ్చినా పర్వాలేదండి, ఆ డబ్బులు మాకు చాలా అవసరం, ఎంత వస్తున్నాయి చెప్పండి అన్నప్పుడు ఆయన చాలా సంకోచించి చెప్పిన మాట ఏంటంటే 900 రూపాయలు వస్తుందని చెప్పారు. విలువే లేని దానికి దేవుడు 900 రూపాయలు విలువను కట్టాడు. మా కళ్ళంట నీరుని చూసిన ఆ కంసాలి అతను ఏమైందమ్మా అంటే ఇలా జరిగిందని చెప్పినప్పుడు అమ్మా నేను క్రైస్తవుడినే, నా కొరకు ప్రార్థన చేయండి అని చెప్పి ప్రార్థన చేసుకొని 100 రూపాయలు కానుకిచ్చారు. సున్నాతో మేము సువార్తకు బయలుదేరాం. 1000 రూపాయలతో దేవుడి కార్యాన్ని అక్కడ యవన బిడ్డలు చక్కగా దేవుని సువార్తతో పాటు వారి యొక్క ఆత్మీయ ఆహారంతో పాటు శారీరక ఆహారాన్ని కూడా పెట్టడానికి మాకు ప్రభు సహాయం చేశారు. పని చేయటం మన వంతు, కార్యము చేయటం దేవుని వంతు.